మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో ఈరోజు ఇక్కడ 2 సీసీ రోడ్లకు, 1 పైప్ లైన్ సిస్టమ్ కొరకు ఈరోజు శంకుస్థాపనకు స్థానిక కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ సూర్ణపు సోమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. మన మహబూబాద్ మున్సిపాలిటీ కొంచెం లేటుగా అయినా ఇంతకుముందు గ్రామ పంచాయతీ పరిధిలో నుండే దీని జనాభా అప్పుడు కరెక్ట్గా ఉన్నా కూడా దగ్గర 2 పర్యాయాలు దీన్ని పోస్ట్పోన్ చేయడం, చాలా లేటుగా గ్రేడ్ 2 మున్సిపాలిటీగా దీన్ని ఎన్నుకోవడం నిజంగా కూడా చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఇదే పద్ధతిలో మహబూబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే మంచి లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీని సరిగా డెవలప్ కాలేదో దానికి కొంత నిధులు కేటాయించుకుంటూ ఇక్కడ మనకు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి పైప్ లైన్ సిస్టమ్ అర్ధాంతరంగా కొంచెం 50%కే వాళ్ళు వర్క్ చేసుకుని మిగతా 50% వార్డులకు నీళ్లు రాకపోవడం గురించి నేను గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా బిఎం నరేంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే వారు పెద్ద మనసుతోటి మన మహబూబాద్ పట్టణానికి స్పెషల్ ఫండ్ కింద 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం నిజంగా కూడా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు వారు చేస్తున్నటువంటి కృషిని మనం ఎన్నటికీ మర్చిపోలేము. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం మనం నిన్న చూసాం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో హెడ్ క్వార్టర్స్ అయినటువంటి వరంగల్, కాజీపేట, హన్మకొండను 2వ రాజధానిగా తీర్చిదిద్దాలనే ఒక మంచి లక్ష్యంతో నిన్న 5,500 కోట్ల రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్తో పాటు మొత్తం పట్టణానికి అండర్ డ్రైనేజ్ అనేది కొత్తగా ఏర్పాటు చేయాలనే మంచి లక్ష్యంతో, అదేవిధంగా ఆ పట్టణాన్ని అభివృద్ధి చెందాలంటే అక్కడ ఎయిర్పోర్ట్ కావాలని మామ్నూర్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ను శంకుస్థాపన కార్యక్రమం కూడా నిన్న విజయవంతంగా చేపట్టడం జరిగింది. అదే పద్ధతిలో మహబూబాద్ మున్సిపాలిటీని కూడా మనం డెవలప్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ చూసాం. ఏదో పాత ఊరు మనం చూసినప్పుడు దాశరథి గారు దీన్నే మానుకోట, అంటే మొత్తం చెట్లన్నీ అల్లుకోవడం వల్ల కోటలాగా ఉండిందని చెప్పేసి దీన్ని మ్రాను కోట అని పెట్టడం, అది దినదినాను మన వాడుక భాషలో మ్రానుకోట పోయి మానుకోట అయింది. ఈ మానుకోట చాలా పాత ఊరు కాబట్టి ఇక్కడ మనం ఏది అభివృద్ధి చేయాలన్నా కొంచెం ఇల్లులు కొంచెం ఇరుకుగా ఉండడం, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ కూడా దీన్ని పరిపూర్ణంగా కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా ఓఆర్ఆర్ అయితే చాలా ఈజీగా ఔటర్ రింగ్ రోడ్ను కంప్లీట్ చేద్దాం. ఇంకా 125 కోట్లు పెడితే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఎందుకంటే మిగతా 50% ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఆ 50% మన గ్రీన్ ఫీల్డ్తో పాటు నేషనల్ హైవే 930P తోటి కవర్ అవుతూ ఉంది. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కూడా మన మహబూబాద్ పట్టణానికి సంబంధించినటువంటి అండర్ డ్రైనేజ్ వాటర్తో పాటుగా ఓఆర్ఆర్ని కూడా శాంక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. వారు గొప్ప మనసుతోటి డిపిఆర్ని తీసుకొచ్చి సబ్మిట్ చేయమన్నారు. అదేవిధంగా అనేక నిధులను కూడా ఇంకా కేటాయించుకుంటూ మనకు మధ్యలో ముఖ్య మురళీనాయక్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి 29వ వార్డు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు 2 సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ సిస్టానికి శంకుస్థాపనకు రమ్మని ఆహ్వానించగానే పెద్ద మనసుతోటి వారికి చాలా బిజీ ఉన్నా వారు వచ్చేసి మా ఈ వార్డులో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఈ వార్డుకు కూడా అభివృద్ధి కోసం కొన్ని నిధులు ఇస్తానని చెప్పేసి, అదే కాకుండా ఈ మానుకోట పట్టణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికను విజన్ తోటి పనిచేస్తున్నాము. ఖచ్చితంగా వారికి ఏదైతే విజన్తో పనిచేస్తున్నారో ఒక రాజకీయాలకు అతీతంగా మన మానుకోట ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు ఒక విజన్తో పనిచేస్తున్నారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా వారికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పేసి మా ఆహ్వానం మేరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వార్డు ప్రజల తరఫున నా తరఫున తెలియజేస్తున్నా. అదేవిధంగా మన రామ్మోహన్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ మాన్య వెంకన్న గారికి కూడా, అదేవిధంగా ఈ వార్డు సోదరి మనందరికీ పేరు అందరికీ ప్రత్యేక నమస్కారాలు. కమిషనర్ గారికి, డి గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగిస్తున్నాం.